టీడీపీ నేతల దోపిడీ కోసం గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మైనర్ మినరల్స్ నామినేషన్ పద్ధతిలో కేటాయించేందుకు నిబంధనల్లో మార్పు చేసింది ప్రభుత్వం. నామినేషన్ పద్ధతిలో మైనర్ మినరల్స్ కేటాయించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా. నామినేషన్ పద్ధతిలో క్వారీ లీజులు టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పీఎస్యూలు చేపట్టే ప్రాజెక్టుల కోసం మైనర్ మినరల్ క్వారీలు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేయాలని నిర్ణయించింది. మట్టి గ్రావెల్ టీడీపీ నేతలు ఇష్టానుసారంగా తవ్వుకునేందుకు రాజమార్గం వేసింది కూటమి ప్రభుత్వం. వేలం పోటీ లేకుండా నచ్చిన వారికి నామినేషన్ పద్ధతిలో కేటాయించుకునేలా జీవో 96 జారీ చేసింది. టీడీపీ నేతల దోపిడీ కోసం గనుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మైనర్ మినరల్స్ నామినేషన్ పద్ధతిలో కేటాయించేందుకు నిబంధనల్లో మార్పు చేసింది ప్రభుత్వం. నామినేషన్ పద్ధతిలో మైనర్ మినరల్స్ కేటాయించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా. నామినేషన్ పద్ధతిలో క్వారీ లీజులు టీడీపీ నేతలకు కట్టబెట్టేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పీఎస్యూలు చేపట్టే ప్రాజెక్టుల కోసం మైనర్ మినరల్ క్వారీలు నామినేషన్ పద్ధతిలో ఇచ్చేయాలని నిర్ణయించింది. మట్టి, గ్రావెల్ టీడీపీ నేతలు ఇష్టానుసారంగా తవ్వుకునేందుకు రాజమార్గం వేసింది కూటమి ప్రభుత్వం. వేలం పోటీ లేకుండా నచ్చిన వారికి నామినేషన్ పద్ధతిలో కేటాయించుకునేలా జీవో 96 జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదాన్ని ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైనటువంటి జీవోను జారీ చేసింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు మేలు చేసేలాగా గనుల శాఖకు సంబంధించినటువంటి ఒక ఉత్తర్వులు వెలువడడం అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ద్వారా చేపట్టేటువంటి ప్రాజెక్టుల కోసం అవసరమైనటువంటి ఏవైతే మైనర్ మినరల్స్ ఉంటాయో, గ్రావెల్ కానీ, మట్టి కానీ, ఇటువంటివి ఈ మైనర్ మినరల్స్ సంబంధించినంత వరకు వాటిని ఆ క్వారీలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఆ క్వారీలను ఎటువంటి వేలం పాటలు లేకుండా నామినేషన్ పద్ధతుల్లో డైరెక్ట్ గా కేటాయించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల్లో మార్పు చేసింది. ఉన్నటువంటి నిబంధనలు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 96 జారీ చేసింది. గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏవైతే మైనర్ మినరల్స్ సంబంధించినటువంటి క్వారీ లీజులను నేరుగా కట్టబెట్టుకునేందుకు వీలుగా, వారు ఆర్థికంగా లాభపడేందుకు వీలుగా, ప్రభుత్వ ఆదాయానికి గండిపడి ప్రభుత్వానికి నష్టం వచ్చినా సరే తమ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిందన్న విమర్శ అయితే ఇందులో వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో ఇటువంటి వేలం లేకుండా, పోటీ అన్నది లేకుండా నామినేషన్ పద్ధతుల్లోనే వర్కులు ఇచ్చుకున్నారు. ఎప్పుడైనా పోలవరం లాంటి ప్రాజెక్టులు కానీ లేదా ఇతర పోర్టు నిర్మాణాలు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా వాటికి సంబంధించినటువంటి ఏవైతే మైనర్ మినరల్స్ అవసరం ఉంటాయో వాటిని సరఫరా చేసేటువంటి మైనర్ మినరల్స్ క్వారీలు ఏవైతే ఉంటాయో వాటి లీజులన్నింటినీ కూడా నామినేషన్ పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ జీవో జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. సతీష్, ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఎక్కువ ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంటుంది కదా, తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉండే విధంగా అనుకోవచ్చు? పూర్తిగా నిబంధనల్ని అతిక్రమించి ఇష్టానుసారంగా తవ్వుకోవడానికి వీలుగా మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి వేలం జరిగితే వేలంలో కొంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది, పోటీ ఉండేది. సో ఆ వేలం ఆక్షన్ అన్నది లేకుండా నేరుగా నామినేషన్ పద్ధతుల్లోనే దీన్ని కేటాయించడం వల్ల ఇష్టానుసారంగా అడ్డగోలుగా అవ్వకాలు ఇప్పటికే రాష్ట్రంలో గత 6 నెలలుగా అనేక మైనర్ మినరల్ సంబంధించి ఎటువంటి అనుమతులు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ అధికారులను అనుమతులు లేకుండానే తెలుగుదేశం పార్టీ నాయకులు తవ్వకాలు జరుగుతూ ఉన్నారు. ఇప్పుడు దానికి ఒక రాజమార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేసినట్టు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు పంచడానికి వీలుగా వాళ్ళకి నామినేషన్ పద్ధతుల్లోనే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కేటాయించుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్వారీలు, ఈ మైనర్ మినరల్ సంబంధించిన క్వారీలు ఇవ్వడానికి ఆ నిర్ణయం తీసుకోవడం అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఓకే, థ్యాంక్ యూ.